హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఇదొచ్చేసి ట్యూస్‌డే వ్లాగ్ అనమాట. నేను ఇంతకు ముందు మార్నింగ్ 6:00 లేచేటప్పుడు అసలు వెలుతురొచ్చేది కాదు. 6:30కి, 6:15కి అలాగా వచ్చేదనమాట. సో, ఇప్పుడు 6:00కే చూడండి ఎంత వెలుతురొస్తుందో. సో, ఇంక మార్నింగ్ లేచేసి ఫస్ట్ బియ్యమైతే కడిగి పెట్టేసాను. చట్నీ కోసం పప్పులైతే ఫ్రై చేస్తున్నాననమాట. సో, ఈరోజు లంచ్‌లోకొచ్చేసి తోటకూర, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసండి? నేనైతే కాలేజ్‌కెళ్ళేటప్పుడు మా డ్యాడీ ఎక్కువ ఈ రెసిపీ చేసి కట్టేవాళ్ళనమాట మా డ్యాడీ. సో, ఇక్కడైతే నేను పిల్లల కోసం ఇడ్లీ, పల్లి చట్నీ అయితే రెడీ చేసేసాను. మా డ్యాడీ మాకు లంచ్ బాక్సెస్ కట్టేటప్పుడు ఎక్కువ పొటాటో ఫ్రై, పులిహోర, బెండకాయ ఫ్రై ఎక్కువ ఆయిలేసి కట్టేసేవాళ్ళనమాట. ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఆయన వండమంటే వండడం లేదు. సో, ఈ రెసిపీ అయితే నేను షేర్ చేయలేదండి. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు నేను షేర్ చేస్తాను. సో, బావుంటుందండి. ఎక్కువ వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుందనమాట. సో, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అన్నం అయితే చల్లార్చేసాను. ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేసాను వాళ్ళకి స్నానం పోయడానికి. లంచ్ బాక్స్ కూడా నేను కట్టేసాననమాట. సో, కొంచెం పెరుగన్నం అయితే కట్టాను. భూమికకి, గౌతమ్‌కి ఇద్దరికీ కూడా కొంచెం సెపరేట్‌గా కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను. ఏంటంటే ఏదైనా కొత్త రెసిపీ చేసేటప్పుడు వాళ్ళు తింటారో లేదో అని డౌట్ ఉండేటప్పుడు నేను ఖచ్చితంగా సెపరేట్‌గా కర్డ్ రైస్ కడతానండి. ఎందుకంటే టీచర్స్ వాళ్ళు తినకపోతే వదలరనమాట. కంప్లీట్ చేయాలని చెప్తారు. పాపం నాకు జాలేస్తది. వాళ్ళు బలవంతంగా తినలేరు కదా ఎవరైనాని. మనమైనా తినలేం కదా! సో, అందుకనే నేను కొంచెమే పెడతాను. ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చూపిచ్చి వాళ్ళకి నచ్చింది తింటారు అంటేనే కొంచెం పెడతానెక్కువ. లేదంటే పెట్టననమాట. ఇబ్బంది పెట్టను. ఇంక నార్మల్ డేస్‌లో వాళ్ళకి హాలిడే ఉండేటప్పుడైతే నేను తినిపిస్తే తినేస్తారండి. కాకపోతే వాళ్ళంతట వాళ్ళు తినాలంటేనే కొంచెం ఇబ్బంది పడతారనమాట. సో, టీచర్ కూడా ఒకసారి చెప్పారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే మీరు పెట్టకండి ఏడుస్తున్నారని. సో, ఇంకప్పటి నుండి అయితే పెట్టను. సో, లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఇంక వాటర్ బాటిల్స్, బ్రేక్స్ అయితే రెడీ పెట్టేసాను. బ్రేక్ వచ్చేసి గోవా అయితే పెట్టాననమాట. ఇంకా అన్నీ వాళ్ళకి నచ్చినవి పెట్టాలండి. వాళ్ళకి నచ్చింది పెట్టామనుకోండి, ఈవినింగ్ వచ్చి నాతో గొడవ పడతారనమాట. రాగానే గుర్తుపెట్టుకొని, "అమ్మ బ్రేక్ ఏంటి ఇది పెట్టావు?" అని చెప్పి అడుగుతారనమాట. సో, ముందు రోజు నైటే చెప్పేస్తారనమాట. నాకు బ్రేక్ ఇది కావాలి. ఆరెంజ్ అనో, క్యారట్ అనో, లేకపోతే గోవా అనో, గ్రేప్స్ అనో అడుగుతారనమాట. మాక్సిమం జంక్ అడగడానికి ట్రై చేస్తా చిప్స్ కావాలని. టీచర్ జంక్ పెడితే మాత్రం బాక్స్ స్కూల్లోకి అలౌ చేయరని చెప్తే అప్పుడు ఇంకా భయపడి వద్దనంటారు. సో, ఇంక వాళ్ళైతే స్కూలుకెళ్ళిపోతున్నారనమాట. బాయ్ చెప్తారండి. వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా వెనక్కి తిరిగి బాయ్ చెప్తారండి. నాకు భయమేస్తది. ఎక్కడ పడిపోతారో అని చెప్పి టెన్షనొచ్చేస్తదనమాట. సో, ఇక్కడైతే నేను ముగ్గయితే వేసేస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను షేర్ చేశాను కదండీ! షార్ట్‌లో అయితే పెట్టాను. సో, ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. రోజుకొకొక్క ముగ్గు ట్రై చేస్తున్నాననమాట అలాగా. యాక్చువల్లీ ఈ 1 మంత్ పక్కన అమ్మమ్మదనమాట. బయట ముగ్గు వేసేది. అందుకనే అక్కడ వేయడం చూపియట్లేదు. ఇక్కడ వేస్తున్నాను. ఇంక నెక్స్ట్ మంత్ నుండి నాదే కాబట్టి ఇంక అక్కడ వేస్తాననమాట. అక్కడ బావుంటుందండి గచ్చు అనేది. చక్కగా మనం వేసేది బాగా కనిపిస్తది. ఇక్కడేంటంటే అంత బాలేదు. సో, వేసింది కూడా క్లారిటీ కనిపించట్లేదు. సో, అందుకని నేను చాక్ పీస్ అనేది వాటర్‌లో కాసేపు నానబెట్టి వేస్తున్నాను. కొంచెం ఆరిన తర్వాత డార్క్‌గా వస్తుందనమాట. సో, చెరగను కూడా చెరగదండి. మనం వాటర్‌లో సోక్ చేసి వేసామనుకోండి ముగ్గనేది అంత త్వరగా చెరగదనమాట. కొంచెం అలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఈ డోర్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలు అటు ఇటు తిరిగి తొక్కేస్తూ ఉంటారనమాట. అమ్మమ్మ అంటూ ఉంటారు, "ఎందుకమ్మా ఇంత పెద్ద ముగ్గు వేసావు వాళ్ళు తొక్కేస్తారు గదా!" అని. ఏదో అమ్మమ్మ సాటిస్ఫాక్షన్ అని చెప్పి నేను అంటుంటాను. ప్రాక్టీస్ చేస్తున్నాను అమ్మమ్మ అని చెప్తాననమాట. సో, ఇలా అయితే నేను ముగ్గు వేశానండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఇదేంటి ముగ్గు ఓవరాల్ ఇలా అయితే వచ్చింది. సో, ఇంక నేనైతే డిసైడ్ అయ్యానండి. ఈ మంత్ నుండి ఎవ్రీ మంత్ ఒకటి దేవుడి స్తోత్రం నేర్చుకుందాం అని చెప్పి
ఇంకా కంప్లీట్‌గా అంటే దాని మీనింగ్ కూడా తెలుసుకొని ఎవ్రీ మంత్‌కి ఒక స్తోత్రం అన్నమాట. సో, నాకు ఈ మంత్ తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి నాకొచ్చింది కనకదార స్తోత్రం బాగా వచ్చు కాబట్టి సో, దాని మీద ఫస్ట్ నేర్చుకుందాం అని చెప్పి రాసుకున్నాను. ఇంక నెక్స్ట్ మంత్ ఇంకో స్తోత్రం అన్నమాట. ఇలా ఎవ్రీ మంత్‌కి ఒక స్తోత్రం అయితే నేను ఫిక్స్ చేసుకున్నానన్నమాట. ఇంక ఖచ్చితంగా భావం గూడా తెలుసుకొని నిజంగానండి దేవుడి దగ్గర మనం చూడకుండా చెప్పగలిగితే ఆ ఆనందమే వేరండి. దాని మీనింగ్‌తో పాటు పూజ చేసుకునేటప్పుడు. సో, అది నేను ఫీల్ అయ్యాను గాబట్టి ఇంక దాన్నయితే నేను దాని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో, నాకు తెలిసిన కొన్ని స్తోత్రాలన్నీ రాసుకున్నానండి లైన్‌గా బుక్‌లో. హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రము, బ్రహ్మనంబికాష్టకము, లలిత సహస్రనామం ఇవన్నీ రాసుకున్నాను. మంత్‌కొకటనమాట. ఇంకా డైలీ దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాను గానీ, అస్సలు కుదరడం లేదండి. ఎంత ట్రై చేసినా గానీ 10 దాటేస్తుందనమాట. చేసుకోలేకపోతున్నాను పూజ. సో, అదే బాధగా ఉంది. ఎంత టైం ఫిక్స్ చేసుకున్నా గూడా, ఎంత ఎర్లీగా లేచినా గూడా పనంతా అయ్యేసరికల్లా లేట్ అయిపోతుందనమాట. ఎప్పుడైనా లేట్ అయిపోతే నేను ఈవినింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇంకా. సో, ఇదైతే ఈవినింగ్ అండి. పిల్లలు స్నాక్స్ ఏం కావాలి అంటే పాయసం అడిగారండి. సో, అందుకని చేస్తున్నానన్నమాట. సో, దానికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. మొన్న చాలా వచ్చిందండి. భోగి రోజు చేశానని చెప్పాను గదా! సో, ఆ రోజు చాలా కుదిరిందన్నమాట. సో, వాళ్ళకి నచ్చేసింది. అందుకని కొంచెం షుగర్ తక్కువేసి పాయసం అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ మధ్య నేను విన్న న్యూస్ ఏంటంటే, షుగర్ కంటే బెల్లమే డేంజర్ అంటండి. అది చాలా త్వరగా మన బాడీలో అనేది షుగర్ లెవెల్స్ పెంచేస్తుందంట. దానికంటే కూడా షుగర్ చాలా మేలంటండి బెల్లం కంటే కూడా. ఇంక ఇది వినగానే నేను షాక్ అయిపోయాను. ఇన్ని రోజులు బెల్లం మంచిదని చెప్పి పాలల్లో కూడా బెల్లం కలిపేసి పీనట్ లడ్డూలో ఎక్కువ బెల్లం వేసేసి చేసి ఇచ్చేసేదాన్ని. నాకు చాలా సార్లు అనిపించిందండి బెల్లంతో చేసినా కూడా భూమికకి ఎందుకు ఇంత దగ్గొస్తుందో అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైందనమాట. నిజమే బెల్లం కూడా డేంజర్. అందుకే ఏమో పాపం భూమికి కాఫ్ ఉన్నప్పుడు కూడా నేను అసలు బెల్లం ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది నాకు. సో, అదండి. మనం అనుకుంటాం గానీ బెల్లం చాలా మంచిదని. సో, దానివల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనమాట. సో, ఏది వాడినా కొంచెమైనా వాడుకోవాలనమాట. సో, ఇక్కడైతే నేను ఒక పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యయితే వేసుకొని అందులో సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సేమియా తక్కువ వేసుకొని పాలెక్కువ వేసుకుంటే బావుంటుందండి. సో, ఇందులోనే కొంచెం కిస్మిస్ అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మనం సగ్గుబియ్యం గనుక నానబెట్టేసుకున్నామనుకోండి, తొందరగా ఉడికిపోతుందనమాట పాలల్లో. పాలల్లో కూడా కాసేపు ఉడికిస్తే టేస్ట్ బావుంటుంది. సో, సగ్గుబియ్యం వేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగా అనిపిచ్చింది నాకు. అందుకే ఇప్పుడు కూడా వేద్దామని చెప్పి నేను నానబెట్టేసాను సగ్గుబియ్యం అయితే. ఇదిగోండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాననమాట. ఉట్టిగా సగ్గుబియ్యం కాసి మనం పాలు యాడ్ చేయకుండా ఓన్లీ బెల్లం యాడ్ చేసి ఉడికించుకొని చేసుకుంటే అది బాడీలో వేడనేది తగ్గుతుందంటండి మా అత్తయ్య చెప్పారు. ఇంకిక్కడైతే ఇలాచీ అయితే దంచి వేసుకుంటున్నానండి. ఇలాచీ నాకు పౌడర్ కంటే కూడా ఇలా దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా అనిపిస్తుంది. సో, అందుకని ఇలా దంచి ఇంక పాలల్లో అయితే యాడ్ చేశాను. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం గదండీ! ఈ సగ్గుబియ్యం అయితే వేయాలన్నమాట కొంచెం పొంగొచ్చిన తర్వాత. ఎందుకంటే సగ్గుబియ్యం కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సేమియా కంటే గూడా. సో, అందుకని ముందు ఇవి వేసుకోవాలి. ఇవి ఉడికి ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత దాంట్లో మనం ఈ సేమియా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అటు సేమియా ఉడకడానికి ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఈ సగ్గుబియ్యం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉడకాలన్నమాట. నార్మల్‌గా చాలా మంది కూడా సేమియా చేసేటప్పుడు పంచదారకు బదులు బెల్లం వేస్తారండి. ఒకసారి నేను బెల్లంతో ట్రై చేశానండి. నాకు అస్సలు ఆ టేస్ట్ అస్సలు నచ్చలేదండి అసలు. ఎందుకో అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకు షుగర్‌తో చేసుకుంటేనే కొంచెమైనా తింటానన్నమాట. అసలు బెల్లంతో అసలు నాకు నచ్చలేదు. పరమాన్నం బానే ఉంటదండి. ఈ సేమియానే బెల్లంతో అసలు బాలేదు. మనకేంటంటే సేమియా టేస్ట్ అంతా కూడా పాలల్లోనే ఉంటుందండి. పాలు గనుక మంచిగా క్రీమ్ మిల్క్ అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటది. సో, ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియానైతే యాడ్ చేసేసుకున్నాము. ఇది ఏంటంటే మనకు ఉడకడానికి అంత ఎక్కువ టైం పట్టదండి. నేను ప్యాకెట్ పాలు యాడ్ చేశాను కదా! ఒక హాఫ్ లీటరు. అందులో హాఫ్ గ్లాస్ వాటర్ ఏసాననమాట. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. సో, అంతే. అవి యాడ్ చేసి ఉడికించుకున్నాననమాట. ఇంకా షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక్క 1 మినిట్ అంతే. లేదంటే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయన్నమాట. ఒకసారి అలాగే ఫ్లాప్ అయింది నాకు. సో,
సో అందుకే అప్పటి నుండి షుగర్ వేయంగానే 1 మినిట్కి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో చాలా కొంచెం షుగర్ వేసి అయితే వేసి చేస్తున్నానండి నేను. సో రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇది చల్లారిన తర్వాత వాళ్ళకైతే పెట్టిచ్చేసానండి. సో వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఏంటంటే పరమాన్నం, పాయసం, పాస్తాలు ఇష్టం అన్నమాట. సో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలాంటివన్నీ కూడా. సో ఎప్పుడైనా ఒకసారి చేస్తాను వాళ్ళ కోసం. మా వాడైతే స్కూల్ నుండి రాగానే నాతో గొడవ పడుతున్నాడండి. అసలు పిజ్జా చేయలేదా, బర్గర్ చేయలేదా అని అడుగుతున్నాడు. సో నేను సండే అయితే ఖచ్చితంగా చేస్తాను నాన్న నీకోసం అని చెప్పాను. సో కాంప్రమైజ్ అయ్యాడనమాట. రాగానే ఫస్ట్ వంటగదిలోకి వచ్చేస్తాడండి. నా కోసం ఏం చేసావంటాడు. చాలా ఫుడ్డీ వాడు. ఫుడ్ అనేది వాడికి ఒక ఎమోషన్ అనమాట. భూమి అస్సలు ఏం అడగదు కానీ గౌతమ్ మాత్రం అసలు ప్రతిదీ వాడికి నచ్చింది చేయాలంటాడు. సో చూడండి, ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారనమాట. రాగానే హోంవర్క్ చేసుకుంటారండి. హోంవర్క్ చేసుకున్నాకే ఆడుకుంటారు. నేనేం చేశానంటే, సో స్కూల్లో చదువుకొని వస్తారు కదా పాపం, ఇంటి దగ్గర కూడా చదివించడం ఎందుకు, వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా అనుకుని ఈ మధ్య అసలు చదివించడం లేదనమాట. అయితే అసలుకే మోసం వచ్చింది, అన్నీ మర్చిపోయారు. ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాను. రాగానే కాసేపు ఒక 1 అవర్ చదివిపిస్తున్నాను. బయట కూర్చొని బాగుంటది బయట. సో అలా కూర్చోబెట్టి చదివిస్తున్నాను అనమాట. వీళ్ళు ఇంతకు ముందు చదువుకునే వాళ్ళండి. ఇప్పుడు బాగా ఆటలకు అలవాటు పడ్డారు. అసలు చదవడం లేదు. ఇప్పుడు చదవమంటే మా వాడికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎన్ని పెన్సిల్స్ అయినా ఉన్నాయండి. గౌతమ్ ఈ పెన్సిల్ తోనే రాస్తాడు. కొంచెం డార్క్ గా వస్తుందంట ఆ పెన్సిల్. ఇంకా హోంవర్క్ అయితే రాయిపిచ్చేసి కాసేపు ఒక 1 అవర్ చదివించిన తర్వాత ఆడిపిస్తానండి బయట. ఇంకా 6:30కి అలా ఇంట్లోకి తీసుకొస్తాను. సో బయట అయితే ఆడుకుంటున్నారు. రోజు ఆడేటప్పుడు నన్ను కూడా ఆడమంటారండి బాబు, నాకు పనిష్మెంట్ అనమాట. సో వీడియో అయితే ఏం చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.